పేరు ఎన్ శిరీష, మా కోఆర్డినేటర్ నేనాక. మేము యాక్షన్ ఎయిడ్ ఇంటర్నేషనల్ ఎన్జిఓ నుంచి ఇక్కడికి వచ్చాము. ఈ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే యొక్క అవేర్నెస్ మా యాక్షన్ ఎయిడ్ సంస్థ నుంచి 5 స్లమ్స్లలో మేము అవేర్నెస్ కలిగిస్తున్నాము. అందులో ఇంక్లూడింగ్ మట్ఫడ్ కూడా ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల యొక్క హక్కులు ఏంటి, వాళ్ళు ఎక్కడ చదువుకోవాలి, వాళ్ళ యొక్క జీవనానికి సంబంధించిన అన్ని విషయాలను పిల్లల తల్లిదండ్రులకు మరియు పిల్లలందరికీ తెలియజేయడమే మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ గర్ల్ చైల్డ్ సందర్భంగా పిల్లలకు అవేర్నెస్, వాళ్ళకి చదువు పట్ల ఉన్నటువంటి అవేర్నెస్, వాళ్ళని బయటికి డెలివరీ కాకముందుకే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చంపేయడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆడపిల్ల అంటే కన్ఫర్మ్ నెక్స్ట్ జన్మకి సృష్టి కలిగించేది ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లలను చంపడం అనేది పెద్ద నేరంగా పరిగణిస్తూ పిల్లలందరికీ అవగాహన మరియు వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన కలిగించడానికి మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సో ఏమన్నా పిల్లలకి ఏమన్నా ఇస్తారా ఈరోజు? మరి పిల్లలకి చాక్లెట్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనమాట. అంటే ఇట్లాంటివి ఇవ్వడం వల్ల పిల్లలకి కన్ఫర్మ్ స్కూల్కి వెళ్ళాలి, మనకు అవి ఇవి దొరుకుతాయనే ఒక ఉద్దేశంతో ఇక్కడ చాలా ఇంతకుముందుకు డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగినప్పుడు కూడా పెన్స్, పెన్సిల్స్ అలాంటివి కూడా మా యాక్షన్ ఎయిడ్ ఎన్జిఓ నుంచి వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓన్లీ ఈ రోజునా ఎప్పుడు నిరంతరం? చాలా రోజుల నుంచి ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. 5 years నుంచి. ఇది ఒక్కరోజే చేస్తారా క్యాంపెయినింగ్, డైలీ చేస్తుంటారా? అంటే ఇప్పుడు మంత్లీలో ఈ పిల్లల గురించి ఏమైనా డేస్ జరుగుతుంటే ఆ సందర్భంగా ఇక్కడ అన్ని కాంపిటీషన్స్ మేము పెడతాం అనమాట. మొన్న రీసెంట్గా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే వచ్చినప్పుడు, యూత్ డే వచ్చినప్పుడు అన్ని రకాలుగా ఏ ఒక్క రోజు ఉందో ఆ యొక్క రోజు ఈ పిల్లలకి ఏ విధంగా ఈ బస్తీలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతామో అన్ని రోజులలో మేము ఇక్కడికి వచ్చి మా సేవలు వీళ్ళకి వినియోగిస్తాం. ఓన్లీ సంస్థనా? ఎన్జిఓ సంస్థలతో పాటు స్లమ్స్ ఏరియానా? 5 స్లమ్స్ ఏరియాస్ ఉన్నాయి. రసూల్పుర, అంబేద్కర్ బస్తీ, వడ్డెర బస్తీ, మాంగర్ బస్తీ, మట్ఫడ్. ఈ 5 స్లమ్స్ ఏరియాల్లో మా ఎన్జిఓ సంస్థ యొక్క సేవలు కొనసాగిస్తున్నాం. అక్కడ సైడ్ నెంబర్ ఫీడ్ చేసుకొని దానికి వాట్సాప్